భారత రాష్ట్ర సమితి లెజిస్లేచర్ పార్టీ ఉపనాయకులు హరీష్ రావు, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, దయాకర్ రావు మరియు ఇతర బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్ ను ఎమ్మెల్సీ దాసోజు శ్రవం తీవ్రంగా ఖండించారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అభిలాష్ రావు, శ్రీనివాస్ యాదవ్, నరసింహ గౌడ్ కలిసి ఒక ముఖ్యమైన అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకువస్తున్నారని ఆయన పేర్కొన్నారు. నకిలీ పత్రాలతో భూమిని తమదిగా చూపిస్తూ ఫెన్సింగ్ చేసి నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యతన్న మంత్రులు, ముఖ్యమంత్రి దోపిడీకి సహకరించడం దారుణం. వేల కోట్ల రూపాయల విలువైన భూములను అక్రమంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని శ్రవణ్ కుమార్ ఆరోపించారు. భయంతో వాళ్ళ ఈ ప్రభుత్వానికి బడిత పూజలు ఎట్లా తప్పవన్నటువంటి ఒక భయంతో వాళ్ళ హరీష్ రావు గారిని, సబితా ఇంద్రారెడ్డి గారిని, ఎర్రబెల్లి దయాకర్ గారిని వీళ్ళని అరెస్ట్ చేసినారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇదేనా ప్రజాపాలన, ఇదేనా జై సంవిధాన్ అంటే అని చెప్పని వాళ్ళ ఈ ప్రభుత్వాన్ని మేము నిశ్చితంగా ప్రశ్నిస్తా ఉన్నాము. ఒక విషయం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలా, పోలీసులు గుర్తుపెట్టుకోవాలా. ఎంతకెంత అణచివేతకు గురి చేసే ప్రయత్నం చేస్తే అంతకంత రబ్బర్ బంతి లెక్క మళ్ళా పైకి ఎగుస్తాం, ప్రజల పక్షాన పోరాడతాం. మీ దాష్టికాలను, మీ దుర్మార్గాలను, ప్రజా వ్యతిరేక పాలనను ఎక్కడికక్కడ ఎండగడతాం. పోలీసులతోటి, లాఠీలతోటి, అరెస్టులతోటి మీ దోపిడీ వ్యవస్థను సంబంధించిన చీకటి విషయాలు బయటికి రావద్దు, ప్రజా సమస్యలు బయటికి రావద్దు అని చెప్పని దుర్మార్గమైన రీతిలో రేవంత్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికి కూడా కర్రు గాల్చి వాత పెడతాం. సత్యాన్వేషణగా ప్రజల పక్షాన ధర్మయుద్ధం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ముందుకుంటుంది. బేషరతుగా హరీష్ రావు గారిని, ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని, సబితా ఇంద్రారెడ్డి గారిని, ఇంకా వారితో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాము. లేకపోతే హరీష్ రావు గారు ఎక్కడుంటే అక్కడికి వందల వేల మంది కార్యకర్తలు వచ్చి ముట్టడి చేస్తారని చెప్పని కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇకపోతే ఒక ముఖ్యమైన అంశం మీద ఈరోజు పెద్దలు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, తర్వాత మా సోదరుడు అభిలాష్ రావు గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, నరసింహగౌడ్ గారు అందరూ కలిసి ఈరోజు ఒక ముఖ్యమైన అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. తెలంగాణ ప్రజలకు ఒక ముఖ్యమైన హెచ్చరిక. తెలంగాణ ప్రజలకు ఒక ముఖ్యమైన హెచ్చరిక. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, ఫ్యూచర్ సిటీ, మల్కాజ్గిరి ఇటువంటి ఒక పరిసరాల్లో ఉన్నటువంటి ఒక భూ యజమానులకు, తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు మరీ ముఖ్యమైనటువంటి హెచ్చరిక. హెచ్చరిక ఏంటి అంటే, దొంగలు, దోపిడీదారులను గతంలో చూసినాం. ఇప్పుడు భూ దొంగలు తయారైనరు ప్రభుత్వం ముసుగులో. రియల్ ఎస్టేట్ మాఫియాగాళ్లు, రియల్ ఎస్టేట్ దోపిడీదారులు, రియల్ ఎస్టేట్ దొంగలి వాళ్ళ ఖాళీ భూమి కనబడితే కన్నేసి గద్దల్ లెక్క తన్నుకపోయేందుకోసం అని చెప్పని వాళ్ళ దొంగల లెక్క తిరుగాడుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజ్గిరి, ఫ్యూచర్ సిటీ ప్రజలారా తస్మాత్ జాగ్రత్త, మీకు ఈ హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాము. మీ భూములను మీరు కాపాడుకోండి. కంచె చేను వేసినట్టుగా ఖాళీ స్థలం గజం కనబడితే చాలు వాళ్ళ గద్దల్ లెక్క వాలిపోయి వాళ్ళ దొంగ డాక్యుమెంట్లు సృష్టించి అధికారాన్ని అడ్డం పెట్టుకొని కోర్టుల తీర్పులను కూడా గౌరవించకుండా ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ భూదోపిడికి పాల్పడుతున్నటువంటి ఒక ఉదంతం మరొక్కసారి మన హరీష్ రావు గారు చెప్పినారు. దానికి కొనసాగింపుగానే ఇవాళ ఈ అంశాన్ని మళ్ళా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ప్రజలు దయచేసి ఈ దోపిడీదారులను ఎక్కడికక్కడ ఎండగట్టే విధంగా, మీ భూములను మీరు కాపాడుకునే విధంగా దయచేసి చర్యలు చేపట్టాలని చెప్పని కోరుతా ఉన్నాం.